అండ్ ఇంకొకటి, రైతు ఉత్సవాలంటే ఎప్పుడు చేసుకోవాలి? రైతు ఉత్సవాలు రైతులు సంతోషంగా ఉన్నప్పుడు రైతుల ఉత్సవాలు చేసుకోవాలి. యూరియా కోసం రైతులు కష్టపడాలా? నా రైతులు ఏదన్నా రకరకాల ఇబ్బందులతోని సతమతం అవుతున్నప్పుడు రైతులు ఇబ్బందులు పడాలా? రీసెంట్గా కురిసిన వానలతో వేలాది ఎకరాల పంటలు నష్టమైనవి. దాని మీద ఏమైనా రివ్యూ చేసినారా ఇంతవరకు? పంటల బీమా పథకం తీసుకొస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఇంతవరకు ఆ పంటల బీమా పథకాన్ని అమలు చేశారా? కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫసల్ బీమా యోజన అని ఒక పథకం ఉంది. సరే, అది సరిగ్గా లేదు, అదంతా గొప్పగా లేదని కేసీఆర్ ఆనాడు 2018లో దాని నుంచి వెనక్కి వచ్చేసిండు. ఆయన కంటిన్యూ చేయలేదు, కొత్త పథకాన్ని పెట్టలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చాక చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు ఆ పంటల బీమా పథకాన్ని పెట్టలేదు. ఎట్లా రైతు ఉత్సవాలు చేసుకుంటారు? రైతులు ఉత్సవాలు చేసుకునేంత సిచ్యువేషన్లో ఏమున్నారు? రైతు భరోసా కింద ఒక 6,000 రూపాయలు ఎకరానికి వాళ్ళ మొహాన పడేస్తే రైతు ఉత్సవాలు ఎట్లయితాయి? అసలు ఈ తెలంగాణలో 5 ఎకరాల లోపున్న రైతులు 90% ఉన్నారు. ఏమొస్తుంది వాళ్ళకి నువ్వు ఇచ్చే పైసల వల్ల? నువ్వు ఇచ్చే పైసలు ఎవరికి ఉపయోగం అంటే, తుమ్మల నాగేశ్వరరావుకి 35 ఎకరాలు ఉంది ఒక దగ్గర, ఆయనకు వస్తాయి పైసలు. మల్లారెడ్డికి 100 ఎకరాలు ఉన్నాయి, ఆయనకు వస్తాయి పైసలు. రాజకీయ నాయకులకి, సెలబ్రిటీలకి ఎకరాల భూములు ఉన్నాయి, వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి ఈ డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి లాభం జరుగుతుంది. చిన్న రైతుకు నువ్వు ఇచ్చేది ఎంత? మినిమం సపోర్ట్ ప్రైజ్, బోనస్ ఇవ్వు, నష్టపోతే నష్ట పరిహారం ఇవ్వు, అదే పంటల బీమా పథకం అంటున్నావు. ఇలాంటివన్నీ చేయి కదా. ఎందుకు ఈ యాడ్? దేనికోసం యాడ్? ఇంత పెద్ద యాడ్ ఎందుకు గవర్నమెంట్ నుంచి?